వచ్చే జనవరి 10 నుంచి 19 వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. 10 రోజుల పాటు టోకెన్ ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించనుంది. వైకుంఠ ద్వార దర్శన టికెట్లకు సంబంధించి టీటీడీ షెడ్యూల్ ప్రకటించింది. క్షణకాల దర్శన భాగ్యం కోసం భక్తులు పరితపిస్తూ ఉంటారు. స్వామివారి ఆలయంలో ఏడాదికి 10 రోజుల పాటు మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు. గతంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏకాదశి, ద్వాదశి పర్వదిన రోజుల్లో మాత్రమే అనుమతించేది టీటీడీ. 2020 నుంచి వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ముందస్తుగానే టోకెన్లు జారీ చేయడం ప్రారంభించింది టీటీడీ. వచ్చే జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించనుంది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన దర్శన టోకెన్లను ముందస్తుగా ఆన్లైన్లో విడుదల చేస్తుంది టీటీడీ. శ్రీవాణి దర్శన టికెట్లకు సంబంధించి 23న ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది. ఇక 24న ఉదయం 10 గంటలకు 10 రోజులకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. ఇక సర్వదర్శనం భక్తులకు సంబంధించి జనవరి 8న రాత్రి నుంచి కూడా తిరుపతిలో టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సర్వదర్శనం భక్తులకు ఆఫ్లైన్ విధానంలో టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజుల పాటు సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేసింది టీటీడీ. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తేనే వారికి బ్రేక్ దర్శన టికెట్లను జారీ చేయనుంది. 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది టీటీడీ. మరోవైపు గోవిందమాల భక్తులకి కూడా ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని ప్రకటించింది.